హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం శర్మ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మనకు త్వరలో వచ్చేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ మంత్ లో 7వ తేదీన సెప్టెంబర్ ఎగ్జామ్ లో ఉంటుంది, ఫిలిమ్స్ ఎగ్జామ్. అందుకని మనకు ఖచ్చితంగా తక్కువ టైం, కేవలం ఈ రోజు మా 51 డేస్ మాత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకు 100 మార్క్స్ లో మొత్తం 150 మార్క్స్ లో 50 మార్క్స్ వచ్చేసి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అదేవిధంగా 100 మార్క్స్ జీకే, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్ని టాపిక్స్ ఉంటాయమ్మా. ఆ టాపిక్ లో మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో చాలా కవర్ అవుతాయి. ఎందుకు కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ ఎన్ని టచ్ అవుతాయి. అందుకు చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. అయితే మన ఛానల్ చూసుకోండి, చాలా యూజ్ అవుతామా కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక్కసారి మళ్ళీ కావాలంటే లాస్ట్ మన కానిస్టేబుల్ రిజల్ట్ కూడా వచ్చినాయి. ఆ రిజల్ట్ కూడా మన నా ఛానల్ చూసిన వాళ్ళ పిల్లలకు అందరికీ, మా స్టూడెంట్స్ కు చాలా మంది కరెంట్ అఫైర్స్ యూజ్ చేసినాయి. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళను త్వరలో మనం పరిచయం చేస్తాము మన ఛానల్ తరఫున. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఏదంటే 2025 ఈ రోజు కరెంట్ అఫైర్స్ మా 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు 25వ మీటింగ్ మా. ఏ మీటింగ్ అంటే షాంఘై మీటింగ్. ఏ మీటింగ్ మా? షాంఘై మీటింగ్ వచ్చేసి మా ఎక్కడ జరుగుతుంటే చైనాలో వచ్చేసి ఏ నగరం అంటే టియాన్జిన్. ఏ నగరమా? టియాన్జిన్. ఏదమ్మా? ఏ మీటింగ్ మా? షాంఘై అంటే మా ఎస్యుఓ అంటే షాంఘై సమావేశం, షాంఘై కోఆపరేషన్ మీటింగ్ మా. ఇది 2025 వచ్చి మా 25 మీటింగ్ మా. ఎక్కడంటే చైనాలో వచ్చేసి మా ఎక్కడంటే టియాన్జిన్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి ఇండియా నుంచి ఎవరు పాల్గొంటారు మా? ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పాల్గొంటారు. ఎందుకంటే చైనా తర్వాత చైనాకు వచ్చి 2020 తర్వాత వెళ్తున్న మొట్టమొదటి ఒక మన ప్రధానమంత్రి వచ్చేసి అంటే మోడీ గారు. అంటే 2020 తర్వాత ఆ తర్వాత అంత ముందు పోయినారు. కానీ తర్వాత 2020 తర్వాత లడాక్ లడాక్ లో జరిగిన సంఘటన తర్వాత ఎవరు హాజరవుతుంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతాడు. ఏ సమావేశం అంటే ఎస్సీఓ సమావేశం. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్. అదేవిధంగా ఎస్సీఓ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎస్సీఓ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. 2001లో ఎస్టాబ్లిష్ మా. ఇదా జూన్ 15న ప్లాన్ చేసినమా ఎస్సీఓ సమావేశం. అదేవిధంగా ఎస్సీఓ యొక్క ఎక్కువ వచ్చేసి మా ఎక్కడంటే చైనాలో వచ్చేసి మా ఎక్కడంటే షాంఘైలో అనమాట. చైనాలో వచ్చేసి మా షాంఘై. మరి వచ్చేసి ఈ యొక్క చైనాలో వచ్చేసి మా షాంఘై ఉంది. ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా ఏంటంటే ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్స్ మా చైనాలో వచ్చేసి షాంఘైలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీఓ యొక్క ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మా ఎక్కడంటే ఎస్సీఓ యొక్క ఫస్ట్ మీటింగ్. ఇక ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2001 వచ్చేసి ఎక్కడంటే చైనాలో జరిగింది మా. చైనాలో ఎక్కడంటే షాంఘైలో జరిగిందన్నమాట. చైనాలో షాంఘై. ఇది సెకండ్ మీటింగ్ వచ్చేసి మా ఎక్కడంటే 2002 వచ్చేసి మా ఎక్కడంటే రష్యాలో అనమాట. రష్యాలో ఈ యొక్క మీటింగ్ అండి. అదేవిధంగా మెయిన్ వచ్చేసి 2024 24 మీటింగ్ మా. లాస్ట్ టైం ఎక్కడంటే కజకిస్తాన్. ఏ దేశమా? కజకిస్తాన్ ఎక్కడంటే అస్తానా. కజకిస్తాన్ ఎక్కడ? అస్తాన్ లో ఈ మీటింగ్ అనేది. మళ్ళా 2025 వచ్చేసి మా ఎక్కడంటే 25 మీటింగ్ ఎక్కడంటే చైనాలో వచ్చేసి ఏ నగరం అంటే టియాన్జిన్ నగరంలో జరుగుతాయన్నమాట. ఏ మీటింగ్? ఎస్సీఓ అంటే మా షాంఘై కోఆపరేషన్. ఎస్సీఓ ఎస్టాబ్లిష్ 2001. ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ మా చైనాలో షాంఘైలో ఉంది. ఈ యొక్క ఎస్సీఓ యొక్క మొత్తం దేశాలు వచ్చి మా ఎన్ని ఉంటాయంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా. మొత్తం ఎస్సీఓలో వచ్చేసి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 10 దేశాలు ఉంటాయి మా. ఏ దేశం ఎందుకంటే బెల్లారస్. ఏ దేశం మా? బెల్లారస్ జాయిన్ అయింది. ఎప్పుడంటే 2024లో వచ్చేసి ఎస్సీఓలో కొత్తగా ఏ దేశం చేరిందంటే బెల్లారస్ చేరిందన్నమాట. అయితే ఎస్సీఓలో మొత్తం దేశమా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 10 దేశాలు ఉంటాయి. ఎస్సీఓ యొక్క లక్ష్యం అంటే ఆర్థికంగా అంటే ఫైనాన్స్ లో, పొలిటికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరి మా ఉగ్రవాదాన్ని తగ్గించాలి మరియు అణచివేయాలి మా మెయిన్ యొక్క ఎస్సీఓ యొక్క లక్ష్యమా. అయితే ఈ యొక్క ఎస్సీఓ సమావేశంలో ఇండియా ఎప్పుడు చేరిందంటే ఎస్సీఓ సమావేశమా. ఇండియా ఎప్పుడు చేరిందంటే ఎస్సీఓ సమావేశంలో ఇండియా జాయినింగ్ అప్పుడంటే 2015లో జాయిన్ అయింది. ఎప్పుడు పర్మిట్ ఇచ్చారంటే 2017లో వచ్చేసి పర్మిట్ ఇచ్చారమ్మా. ఏ సమావేశం అంటే ఎస్సీఓ సమావేశం. అయితే ఈ యొక్క ఎస్సీఓ మా కేవలం ఒక్కసారి మాత్రమే ఇండియాలో జరిగింది. ఎప్పుడంటే 2023 మీటింగ్ మా ఎక్కడంటే ఇండియాలో అనమాట. ఇండియాలో వచ్చేసి మా ఈ మీటింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్ వచ్చేసి ఆన్లైన్ లో అంటే వీడియో కాన్ఫరెన్స్ లో ఈ యొక్క మీటింగ్ జరిగిందన్నమాట. ఏ మీటింగ్ అంటే ఎస్సీఓ సమావేశం. ఈ యొక్క ఎస్సీఓ సమావేశమా మెయిన్ లక్ష్యమా చెప్పినమ్మా ఆర్థికంగా, రాజకీయంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో మరియు ఉగ్రవాదాన్ని అణచివేయాలి మెయిన్ యొక్క ఎస్సీఓ సమావేశం. ఈ యొక్క ఎస్సీఓలో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే బెల్లారస్ మా. అయితే రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఎస్సీఓలో లేని దేశం అంటారు. ఎస్సీఓలో లేని దేశం మనకి ఎస్సీఓలో మొత్తం దేశాలమా ఎన్ని ఉందంటే 10 దేశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మా ఏదంటే భారత్, రెండో వచ్చేసి మా పాకిస్తాన్,
మూడో దేశం ఏదంటే రష్యా, నాలుగో దేశం ఏదంటే చైనా ఒకసారి మాత్రం ఇండియాలో, అది గుర్తుపెట్టుకో సార్ 2023లో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలి వచ్చేసి ఒక స్కీమ్ ను ప్రకటించింది కేంద్ర మంత్రి మండలి సమావేశంలో. అంటే ఎప్పుడంటే ప్రధాన మంత్రి ఒక స్కీమ్ ఏంటంటే ప్రధాన మంత్రి ధన్య కృషి యోజన స్కీమ్ ను కొత్తగా ప్రకటించింది. ఈ స్కీమ్ వచ్చేసి ఈ యొక్క 2025 ఈ సంవత్సరం నుంచి 2025-26 మధ్య ఈ స్కీమ్ లాంచ్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ వచ్చేసి మెయిన్ లక్ష్యం అంటే ప్రధాన మంత్రి ధన్య కృషి యోజన అనే స్కీమ్ వచ్చేసి మెయిన్ లక్ష్యం అంటే భారతదేశంలోని రైతులకు కావాల్సిన వాళ్ళ యొక్క పెట్టుబడి కోసం కానీ, అదేవిధంగా వచ్చేసి వాళ్ళ యొక్క ఉత్పత్తి కోసం కానీ, డెవలప్ చేయడం కానీ, రైతులకు అన్ని రంగాల్లో ఉపాధి కల్పించడానికి కానీ ఈ యొక్క స్కీమ్ ను లాంచ్ చేశామట. అదేవిధంగా ఈ స్కీమ్ వచ్చేసి మొట్టమొదటిగా ఎన్ని జిల్లాల్లో లాంచ్ చేసేది? ఫస్ట్ 100 జిల్లాల్లో లాంచ్ చేశారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాకైనా ఈ పథకం ఎంపిక చేయాలని లక్ష్యం పెట్టుకున్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 24,000 కోట్లు కేటాయించింది, 24,000 కోట్లు కేటాయించింది. ఎప్పుడంటే 2025 వరకు ఎన్ని కోట్లు అంటే 24,000 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ మంచి స్కీమ్ ఏంటంటే ప్రధాన మంత్రి ధన్య కృషి యోజన. అన్ని పథకాలు వచ్చేసి మొత్తం 36 పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆ పథకాలన్నీ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఖచ్చితంగా స్టేట్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లా అమలు చేయడానికి ఆ రాష్ట్రం మీద చర్యలు తీసుకున్న అధికారం కూడా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం జూలై 15న ఒక డే జరుపుకున్నామా, జస్టిస్ డే. ఏమా జస్టిస్ డే అంటే జస్టిస్ డే మనకు అంతర్జాతీయ న్యాయ సంరక్షణ ఆ రోజు అంటే జస్టిస్ డే జరుపుకుంటాం. అయితే అంతర్జాతీయ నేర న్యాయస్థానం వచ్చేసి అంటే ఐసీసీ అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి జస్టిస్ డే అంటే ఏంటంటే జూలై 15. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్ వచ్చేసి నెదర్లాండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వచ్చేసి ఎక్కడ ఉంటే ది హేగ్. ఎక్కడమ్మా? ది హేగ్ ఎక్కడంటే నెదర్లాండ్ అనమాట. ది హేగ్ వచ్చేసి నెదర్లాండ్ ఉంది. అయితే దీంతో మొత్తం దేశాలు ఎన్ని దేశాలు ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 124 దేశాలు ఉంటాయి. ఏదంతో ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఎవరు కేసు నమోదు చేసుకుందంటే ఇది ప్రముఖ పర్సన్ షేక్ హసీనా. అదేవిధంగా వాళ్ళ కూతురు వచ్చేసి అంటే వాళ్ళ కూతురు మీద కేసు నమోదు చేశారన్నమాట. ఎందుకంటే ఆ దేశ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి టెంపరీగా మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి ఇటీవల అతని మీద ఆమె మీద ఇద్దరి మీద తల్లి కూతురు మీద కేసు నమోదు చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉన్నప్పుడు ఆ దేశంలో ఎంతో మంది చనిపోయారు, 250 మంది పైన చనిపోయారు ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం ఎక్కువ పెరిగింది, ధరలు ఎక్కువ పెరిగింది అన్నమాట. అదేవిధంగా రిజర్వేషన్ కోసం కొట్లాడుకున్నారు అన్నమాట ఏ దేశంలో? బంగ్లాదేశ్ లో. దానికి అంత బాధ్యత వహిస్తూ ఆ మీద కూడా ఆ దేశం యొక్క ప్రజలు కూడా ఆ మీద వ్యతిరేకించారు. ఎమ్మటే ఆమె ఈ దేశాలకు మన ఇండియా నుంచి పారిపోయింది. ఎమ్మటే ఆ ఇండియాకు రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తాతల పడింది, కానీ ఆ ప్రధానమంత్రి మోడీ కూడా లేఖ రాశారు ఆ మన ఇండియాకు రప్పించాలని. కానీ చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య వివాదం అనమాట. అందుకని ఇక్కడ కుదరకుండా ఎమ్మటే ఈయన ఏం చేస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు అప్లై చేశారన్నమాట. అతని మీద ఇద్దరి మీద తల్లి కూతురు మీద కేసు నమోదు చేశారన్నమాట. అది గుర్తుపెట్టుకోవచ్చు సార్. అదేవిధంగా ఇక్కడ ఏదంటే అంతర్జాతీయ నేర న్యాయస్థానం అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఎవరైనా ఒక వ్యక్తి కేసు నమోదు చేసామా ఖచ్చితంగా ఆ దేశానికి ఖచ్చితంగా బాధ్యత వహిస్తామన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానంలో మన ఇండియా నుంచి ఒక ప్రముఖ పర్సన్ 2017 వచ్చి కుల్భూషణ్ జాదవ్. ఎవరు? కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తిని కూడా మరణ శిక్ష విధించారు అక్కడ. ఎవరంటే ఐసీసీ. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మన మీద కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తి ఈయన ఎయిర్పోర్ట్స్ లో ప్రముఖ ఫేమస్ పర్సన్. అతను వచ్చేసి పాకిస్తాన్ ఫార్వర్డ్ గా ఆ దేశానికి భారత్ చేరారు. పాకిస్తాన్ అతని ఉగ్రవాదిగా ప్రకటించి ఎమ్మటే ఆ దేశం పాకిస్తాన్ లో ఉరి శిక్ష నమోదు చేశారు. ఐసీసీలో కూడా కేసు నమోదు చేసింది. అది మనకి ఇంపార్టెంట్ పర్సన్. ఏమంటే కుల్భూషణ్ జాదవ్ మరణ శిక్ష విధించింది 2017లో. అతను చాలా గ్రేట్ పర్సన్ ఇండియా వాడు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కేవలం వచ్చేసి ప్రపంచంలోనే టెస్ట్ మ్యాచ్లు వచ్చేసి కేవలం 27 పరుగులకే ఆల్ అవుట్ అయిన మొట్టమొదటి రికార్డు ఇచ్చిన ప్రపంచ రికార్డ్స్ ఇచ్చిన దేశం ఏంటంటే వెస్టిండీస్ అన్నమాట. ఏమా? వెస్టిండీస్. కేవలం వచ్చేసి టెస్ట్ మ్యాచ్లు, అది కూడా వన్డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్లు కేవలం 14 ఓవర్లే కేవలం వచ్చి 27 పరుగులకే టెస్ట్ మ్యాచ్ లో
కేవలం వచ్చేసి ఆల్ అవుట్ అయిన మొట్టమొదటి దేశం ఏదంటే ఇది వెస్టిండీస్ అదేవిధంగా వెస్టిండీస్ వచ్చి ఏ దేశం మీద అంటే కేవలం ఆస్ట్రేలియా మీద టెస్ట్ మ్యాచ్ లో 27 పరుగులకే ఆల్ అవుట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఒకప్పుడు ప్రపంచంలో వచ్చి మూడు సార్లు వచ్చేసి 3 సార్లు ఫైనల్ వెళ్ళిన వరల్డ్ కప్ క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ వన్డేకి ప్రపంచ క్రికెట్ 2 సార్లు విజేత గెలిచిన దేశం ఏంటంటే వెస్టిండీస్. అలా జట్టు వచ్చేసి ఇట్లా ఘోరంగా ఓడిపోవడం ఫస్ట్ టైం కేవలం 27 పరుగులకే అలా ఆల్అౌట్ కూడా చాలా ఘోరమ్మా. అయితే ఇక్కడ మెయిన్ గుర్తు సార్, ప్రపంచంలో తొలిసారిగా టెస్ట్ ట్యాంక్ లో కేవలం 27 పరుగులు ఆల్అౌట్ వచ్చిన మొట్టమొదటి దేశం ఏదంటారు ఆప్షన్ ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఆన్సర్ ఏం పెట్టాలమ్మా వెస్టిండీస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఐసీసీ టెస్ట్ ట్యాంక్ లో టెస్ట్ ట్యాంక్ లో 2025 జూలై 15న ప్రకటించారు. అంటే ఇక్కడ ఐసీసీ టెస్ట్ ట్యాంక్ లో 2025 జూలై 15న ప్రకటించారమ్మా. అయితే ఐసీసీ టెస్ట్ ట్యాంక్ లో వచ్చేసి టెస్ట్ ర్యాంక్ లో వచ్చేసి ఎవరంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఐసీసీ టెస్ట్ ట్యాంక్ లో మనకు 2025 జూలై 10న ఐసీసీ టెస్ట్ ట్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఐసీసీ వాళ్ళు. అయితే టెస్ట్ ట్యాంక్ లో బ్యాటింగ్ లో వచ్చేసి బ్యాటింగ్ లో నెంబర్ 1 ప్లేస్ ఎవరు వచ్చి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎవరంటే జూరు టెన్కాడు బ్యాటింగ్ లో. అయితే ఇండియా నుంచి ఎవరంటే జైస్వాల్ వచ్చేసి 5వ ర్యాంకు, రిషబ్ పంత్ ఏంటంటే 8వ ప్లేస్, సుమన్ గిల్ వచ్చేసి 9వ ప్లేస్ అంటే 9వ ర్యాంక్ లో ఏదంటే బ్యాటింగ్ లో. ఎందుకంటే సుమన్ గిల్ ఈసారి రెండో టెస్ట్ మ్యాచ్ లో 400 పరుగులు వేసి రికార్డ్ సృష్టించారన్నమాట. అందుకు ఆయనకు 9వ ర్యాంక్ లో ఎగబడినమాట. అదేవిధంగా బౌలింగ్ లో అయితే ఏమంటే బౌలింగ్ లో టెస్ట్ ట్యాంక్ లో ఎవరంటే జస్ప్రీత్ బూమ్రా వచ్చేసి బౌలింగ్ లో ఐసీసీ ర్యాంక్ లో టెస్ట్ ట్యాంక్ లో బూమ్రా వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. అదే విధంగా నెక్స్ట్ జడేజా కూడా ఫస్ట్ ర్యాంక్ లో, ఇద్దరు సమానంగా ర్యాంక్ లో ఉన్నారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే దుబాయ్ ఉంది సార్, ఎక్కడ దుబాయ్ లో ఉంది. ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జైషా వచ్చేసి ఎవరంటే కేవలం అతి చిన్న వయసులో ఎన్నికాడు, 36 సంవత్సరంలోనే ఎన్నికాడమ్మా. ఏదంటే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికే రికార్డ్స్ ఉంచాడు. అదేవిధంగా ఇక్కడ అంటే మనకు ఒక అవార్డు ఇచ్చారు సార్. ఏ అవార్డు వచ్చిందంటమ్మా మనకి ఏదంటే ఒక అవార్డు ఇచ్చారు. అవార్డు పేరు అంటే ఏ అవార్డు అంటే గ్లాస్ ఏ అవార్డు అంటే కోలిగాస్ మ్యూజిక్ స్కిల్ అవార్డు ఏ అవార్డు అంటే వెరీ ఇంపార్టెంట్ ఏదంటే కోలిగాస్ మ్యూజిక్ స్కిల్ అవార్డు వచ్చేసి రాలేదన్నమాట. ఎవరికి ఈ అవార్డు వచ్చిందంటే ఇది ప్రముఖ భారత హాకీ జట్మా గోల్ కీపర్ వచ్చేసి ఒక మహిళకు వచ్చింది. ఆ మహిళ పేరు అంటే దీపిక. ఆమె వయసు 20 సంవత్సరాలు. ఎందుకంటే 2024-25 వచ్చేసి FIS 4 లీగ్ మ్యాచ్లు వచ్చి నెదర్లాండ్ పైన అద్భుతంగా ఫీలింగ్ చేసి మరి గోల్ చేసినందుకు ఇది ప్రముఖ భారత మహిళా హాకీ జట్టు స్ట్రైకర్ వచ్చేసి అంటే దీపికకు ఈ అవార్డు వచ్చింది. అతి చిన్న వయసులోనే కేవలం 21 ఇయర్స్ లోనే ఈ అవార్డు వచ్చింది. ఎందుకంటే నెదర్లాండ్ మీద మంచి ఫీలింగ్ చేసి రికార్డు సృష్టించిన మహిళమ్మ. ఆ పేరు వచ్చేసి ఎవరంటే దీపిక, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నోడిల్లో మనకి ఏంటంటే సిఐఐ మనకు ఒక సమావేశం ఉంది. ఈ సమావేశం అంటే మనకు 2025 వచ్చేసి 2025 జూలై వచ్చేసి 16వ తేదీన జరిగింది ఈ సమావేశం. ఎక్కడంటే నోడిల్లో అన్నమాట. ఈ సమావేశానికి ఎవరు పాల్గొనంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనమాట. అయితే ఈ సమావేశం యొక్క మెయిన్ వచ్చేసి థీమ్ వచ్చేసి ఈ సదస్సు అంటే టవర్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. ఎందుకంటే 2047కు మన దేశం వచ్చేసి ప్రపంచంలోనే ఇండియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఉండాలి. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి మనకు 2047కు స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ సందర్భంగా మన ఇండియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచంలో ఒక స్టేట్ గా ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నమాట. అందుకు ఈ సమావేశం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ సదస్సు టవర్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 గా ఈ సదస్సు ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి ఎవరు పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టాటా సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చి ఏంటంటే ఎస్ చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఈసారి 2025 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 24 వరకు
పుస్తకాల మనోత్సవాలు వచ్చేసి ఎక్కడ జరుగుతుంటే ఒంగోలు జరుగుతాయన్నమాట. ఒంగోలు అనేది మా ప్రకాశం జిల్లా. ఒంగోలు అనేది ప్రకాశం జిల్లాలో అవుతాయి. ప్రకాశం జిల్లాను వచ్చేసిమా ఒకప్పుడు వచ్చేసిమా ఒంగోలు అనేవాళ్ళు. ప్రకాశం జిల్లాగా ఎప్పుడు ఏర్పడిందంటే ఒంగోలు వచ్చేసి ఎప్పుడంటే 1970లో ఏర్పడిందన్నమాట. అయితే ప్రకాశం జిల్లాను ఎప్పుడుగా ఒంగోలు ప్రకాశం జిల్లాగా ఎప్పుడు మార్చింటే 1972లో మార్చారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే ప్రకాశం పంతులు. అతని పేరు మీద ఈ పేరు రావడం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఈ రోజు కరెంట్ అఫైర్స్. అదే విధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరికి లైక్ చేయండి సార్, చేసేయండి సార్. తప్పకుండా మనకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు దేవాదాయ శాఖలో అదేవిధంగా ఈసారి మా గ్రూప్ 1 కూడా 160 నుంచి 160 పోస్ట్ వచ్చే ఛాన్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.